యుఎస్ గ్రీన్లాండ్ ని కావాలనుకుంటోంది. గ్రీన్లాండ్ డెన్మార్క్ లో భాగం. డెన్మార్క్ నాటోలో సభ్యదేశం. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాటోలో యుఎస్ కూడా సభ్యదేశం అనమాట. అంటే నాటోలో ఉన్నటువంటి 2 దేశాలు ఇప్పుడు కొట్లాడుకుంటున్నాయి. గ్రీన్లాండ్ ఎందుకు యుఎస్ కి కావాలి? సో దీనికి మీకు ఆన్సర్ తెలియాలంటే వరల్డ్ మ్యాప్ ని టాప్ యాంగిల్ నుంచి చూడాలి. అది కూడా నార్త్ పోల్ వైపు. మీరు పైకి సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇటుపక్క రష్యా, మధ్యలో గ్రీన్లాండ్ అండ్ ఇటుపక్క యుఎస్ ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్ గా యుఎస్ నెంబర్ గేమ్ లో అంటే నెంబర్ 1 స్థానానికి కూర్చోవాలి అంటే దానికి కాంపిటేటర్స్ గా ఫీల్ అయ్యేటువంటి రష్యా అండ్ చైనా ఈ రెండింటిని అధిగమించాలి. రష్యాకి కానీ లేకపోతే చైనా కానీ వ్యతిరేకంగా యుఎస్ ఏదైనా డెసిషన్స్ తీసుకున్నా ఈ 2 బెదిరిస్తున్నాయి. ఇటు పక్క నుంచి న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్పి రష్యా అండ్ వీళ్ళు రేర్ ఎర్త్ మెటీరియల్స్ సప్లై చేయడం ఆపేస్తామని చెప్పి చైనా. ఈ 2 కూడా యుఎస్ ని బెదిరిస్తున్నాయి. సో ప్రెసెంట్ గ్రీన్లాండ్ లో విపరీతమైనటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. అండ్ దాన్ని ఇప్పుడు గనక యుఎస్ స్వాధీనం చేసుకుంటే గ్రీన్లాండ్ ని డిగ్ చేసి దాని నుంచి రేర్ ఎర్త్ మెటీరియల్స్ తీసుకోవచ్చు, వరల్డ్ పవర్ ని శాసించవచ్చు అండ్ చైనా డామినేషన్ ని కంప్లీట్ గా తగ్గించవచ్చు అనమాట. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రష్యా మధ్యలో గ్రీన్లాండ్ అండ్ ఇటు పక్క యుఎస్ఏ ఉంటుంది కదా. ఇప్పుడు యుఎస్ఏకి ఏదైనా రష్యా థ్రెట్ ఇచ్చింది అనుకోండి, న్యూక్లియర్ థ్రెట్. సో ఇమ్మీడియట్ గా మధ్యలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ దగ్గర మనం ఈ థ్రెట్ ని డిటెక్ట్ చేయగలిగితే విత్ ఇన్ 15 to 20 minutes తాలూకు టైం డ్యూరేషన్ అనేది పెరుగుతుంది. రియాక్షన్ టైం ఎవరికి? యుఎస్ఏ. ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది గెలుపోవటంకి. సో ప్రెసెంట్ గ్రీన్లాండ్ అనేది ఎక్కడుంది? ఆర్కిటిక్ రీజియన్ లో ఉంది కదా. సో అక్కడంతా కూడా పూర్తిగా మంచుతోటి కప్పబడింది. 80% ల్యాండ్ అంతా కూడా దట్టమైనటువంటి మంచుతో కప్పబడి ఉంటుంది. అంటే ల్యాండ్ కి పైన ఉన్నటువంటి మంచు లేయర్ కి దాదాపు 15 నుంచి 16 కిలోమీటర్ల వరకు రేంజ్ ఉంటుంది అనమాట. సో రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇప్పటిదాకా ఉన్నా కూడా, అందరికీ తెలుసున్నా కూడా దాన్ని డిగ్ చేసి ఆ లోపల నుంచి బయటికి తీయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మనం రూపాయి ఖర్చు పెడితే పావడా కూడా బయటికి రాదనమాట. సో అంత అంటే అదొక యూజ్లెస్ ల్యాండ్ లా పడిపోయి ఇప్పటిదాకా ఉంది. కానీ ప్రెసెంట్ బయట జరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ వల్ల గ్రీన్లాండ్ లో ప్రతి గంటకి 30 మిలియన్ టన్స్ ఆఫ్ ఐస్ కరిగిపోతుంది. సో కరిగిపోవడం వల్ల ఏంటి? మనకి డిగ్ చేయడానికి చాలా ఈజీగా ప్రెసెంట్ ఇప్పుడు స్కోప్ దొరుకుతుంది అనమాట. వరల్డ్ ట్రేడ్ అంతా ఇప్పటిదాకా ఎలా జరిగేది? పనామా కెనాల్ ఒకటి, సూయిజ్ కెనాల్ ఒకటి, ఈ 2 కెనాల్స్ మీదుగా వరల్డ్ ట్రేడ్ అంతా కూడా త్రూ షిప్పింగ్ అంతా కూడా జరిగేది కదా. సో ప్రెసెంట్ ఇప్పుడు ఒక కొత్త సీ రూట్ అనేది ఓపెన్ కాబోతుంది. ఎక్కడ? గ్రీన్లాండ్ పక్కగా ఉన్నటువంటి ఆ చిన్న ప్రాంతంలో ఈ సీ రూట్ కనుక ఓపెన్ అయితే పనామా, సూయిజ్ కెనాల్ లాగే ఇక్కడ కూడా ఒక టోల్ అనేది యుఎస్ పెట్టుకోవచ్చు అనమాట. వాణిజ్య పరంగా అండ్ ఇటు పక్క వచ్చేసి రేర్ ఎర్త్ పరంగా అండ్ స్ట్రాటజికలీ ఇలా మూడిట్ల పరంగా మరి ఈ స్ట్రాటజికల్ లొకేషన్ కాబట్టి గ్రీన్లాండ్ అనేది యుఎస్ గ్రీన్లాండ్ ని కావాలనుకుంటోంది.